హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ పెడతాను. ఇదైతే దసరా తీసిన వ్లాగ్. ఇక్కడైతే నేను ఇంక మార్నింగ్ లేసి తలస్నానం చేసుకునేసి పూజ చేసుకుందామని అయితే రెడీ అవుతున్నాను. ఇంక రెడీ అయిపోయిన తర్వాత అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ముందు రోజు అయితే నేను పూజ సామాన్లని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక వాటికైతే అంత బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట. దసరా అయితే ఉనింది గురువారం ఉనింది, కానీ మేము బుధవారమే పూజ చేసుకున్నాము. కానీ ఆ రోజు అయితే ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే నేను ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకునేసినాను. లేదంటే ఆ రోజు ఈవినింగ్ అంటే కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా ఆ రోజు వేరే చోట కూడా పూజ చేసే పని ఉంది. అందుకనేసి ఇక్కడ నేను పొద్దున అయితే పూజ చేసుకునేసినాను. చూసారు కదా, ఇలాగైతే నేను సింపుల్ గా అయితే పూజ చేసుకున్నాను అనమాట. నాది మిషన్ ఉంది కదా, మిషన్ కి అలాగే మా ఆయన కొన్ని అయితే పండుగ వస్తువులు ఉన్నాయి. వాటికి ఇంకా మా పాప సైకిల్ కి ఇంట్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికన్నిటికీ అయితే పూజ చేసుకునేసాను. నేను ప్రతి సంవత్సరం అంతే నేను ఇంట్లో అయితే ఇలా చేసుకుంటా అంటాను. ఇంకా మా ఆయన అయితే ఆయన పని దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ పూజ చేస్తాను అనమాట అదే రోజు. కాబట్టి ఇక్కడ నేను ఒకటే ఇంట్లో అయితే పూజ చేసుకుంటా ఉంటాను. తర్వాత ఇంకా మేమున్న బిల్డింగ్ లో అయితే ఎలక్ట్రిక్ రూమ్, లిఫ్ట్ అవంతా ఉన్నాయి. వాటికైతే పూజ చేయాలి. అందుకే ఇక్కడైతే క్లీన్ చేస్తాను అనమాట. వెనుక వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నేను మధ్యాహ్నం భోజనానికి అయితే రెడీ చేయాలి కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినాను. పిల్లలకు పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి అయితే ఆ రోజు కొద్దిగా షాపింగ్ అయితే వెళ్లాల్సి ఉంది. కొన్ని సారీస్ తీసుకోవాల్సి ఉంది. దానికోసం ఇక్కడ షాప్ కి అయితే వెళ్ళాను. నేనైతే మా పెద్ద బాబుకి ఇచ్చాను వీడియో తీయమనేసి. తను నన్ను తప్పితే మిగతా అంతా షాప్ అంతా తీస్తా ఉంది. షాప్ అంతా కాదమ్మా, నన్ను తీయ అనేసి అంటే అందరూ చూపిస్తాను మమ్మీ అయితే అలా తీస్తా ఉంది అనమాట. తర్వాత ఇంకా వేరే షాప్ కి అయితే వచ్చాము. అక్కడ చూసారా, ఇక్కడ మా పూరిక అయితే తన షాపింగ్ తనే చేసుకుంటా ఉంది. అవైతే నాకే కావాలనేసి అయితే అసలు బిల్లింగ్ కూడా ఇవ్వకుండా అయితే పట్టుబట్టి అట్లా చేతిలోనే పెట్టుకొని అయితే తీసుకొని వస్తుంది అనమాట. తర్వాత ఇంకా కావాల్సినవి అయితే తీసుకునేసి ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నేను ఏమేమి సారీస్ తీసుకుని అయితే మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది. పైన అయితే పర్పుల్ కలర్, కింద గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. లుకింగ్ బాగుంటుందని అయితే నాకు బాగా నచ్చింది ఈ సారీ. అందుకే దీని అయితే ఫస్ట్ తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉంది కదా ఈ కలర్, అందుకే సరే తీసుకున్నాను అనమాట. దాన్ని చాలా సాఫ్ట్ గా అయితే బాగుందనమాట. మనం ఎట్టగట్టుకుంటే అలా ఉంటుంది. అందుకే నేనైతే ఆ సారీ తీసుకున్నాను. తర్వాత ఇంకొకటి ఇది కాటన్ సారీ. ఇదైతే నేను మా అత్త కోసం తీసుకున్నాను. వీడియోలో అయితే మీకు వైట్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది, కానీ అది ఫుల్ వైట్ అయితే కాదు, ఆఫ్ వైట్. వీడియో కన్నా ఇంకా ఆఫ్ వైట్ గా అయితే ఉంటుంది డైరెక్ట్ గా. కింద అయితే ఇక్కడ ఈ బార్డర్ వచ్చింది కదా, ఇది నాకు బాగా నచ్చింది అనమాట. మా అత్తైనా కట్టుకోవచ్చు, లేకపోతే నేనైనా కూడా కట్టుకోవచ్చు అనమాట. ఎవరికైనా యూస్ అవుతుంది అనేసి ఇలాంటి బార్డర్ ఉండేది అయితే తీసుకున్నాను. ఇంకా వేరే డిజైన్స్ అయితే ఉన్నాయి, అంటే మ్యాంగోస్ డిజైన్ వచ్చింది, అలాంటివి అయితే ఇంకొన్ని ఉన్నాయన్నమాట. వద్దులే, ఇది బాగుంది అనేసి అయితే దాన్నే తీసుకున్నాను. ఇలాంటి శారీస్ అయితే మనం శారీలా కట్టుకున్నా లేకపోతే మనం డ్రెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకున్నామంటే లుక్ వైజ్ చాలా బాగుంటాయి. అందుకే నేను అలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఈ సారీ గ్రే అండ్ మెరూన్ కలర్ లో తీసుకున్నాను. ఇదైతే నా కోసం తీసుకున్నాను నేను. ఇది నాకు చాలా నచ్చింది. శారీ అయితే చాలా మెత్తగా అయితే ఉందన్నమాట. లైట్ వెయిట్, మనం డైలీ కట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని అయితే అలాంటి శారీ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే ఈ శారీ, ఇదైతే కొంచెం గ్రీన్ కలర్ లాగా ఉందన్నమాట. కింద కూడా అయితే డార్క్ గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చారు. దానిపైన అయితే కాపర్ కలర్ గా ఇలా డిజైన్ వచ్చి లైన్ లైన్ గా వచ్చింది. ఈ శారీ అయితే ఏవైనా ఫంక్షన్స్ కి లేకపోతే ఫెస్టివల్స్ కి వాటికైతే కట్టుకోవడానికి బాగుంటుంది కదా అనేసి అయితే నేను ఇది తీసుకున్నాను. అంటే ఈ కలరే కొద్దిగా వేరే డిజైన్ లో అయితే నా దగ్గర వేరే శారీ ఉంది, కానీ ఇది నాకు అక్కడ నచ్చింది అనమాట. అందుకే సరే అని తీసుకునేసినాను. నేను తీసుకున్న ఈ 4 శారీస్ లో మీకు ఏ శారీ నచ్చిందని అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే ఇంకా దసరా రోజు కొంతమందికి అయితే ఇలా బురుగులు, స్వీట్లు అలాంటివి అయితే ఇయ్యాల్సి ఉంది. వాటిని అయితే ఇక్కడ నేనైతే ముందుగా అయితే ప్యాక్ చేసి అయితే పెట్టేసుకుంటాను. నేనైతే మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా, ఇక్కడ బిల్డింగ్ కి అయితే ఈవినింగ్ పూజ చేద్దాం అనుకున్నాను మా ఆయన వచ్చిన తర్వాత. అందుకే ఇంక ఇక్కడ బిల్డింగ్ లోని వాళ్ళకైతే ఇవ్వడానికి అయితే ఇక్కడ అన్ని అయితే రెడీ చేసి అయితే ముందుగా అయితే పక్కన పెట్టుకుంటాను. అప్పటికప్పుడు కంటే ఇంకా లేట్ అయిపోతుంది, నాకు ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి అదే రోజు. అందుకనేసి టైం కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే అన్ని అయితే రెడీ చేసి అయితే పెట్టేశాను. ఇంకా మిగిలినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అయితే నీట్ గా వాటి బాక్స్ లో అయితే పెట్టేసి సర్దేసుకుంటాను. ఇక్కడ నేను వేరే పని అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ పెట్టుకుందాం అనేసి కనుక నేను పక్కకు పెట్టానంటే ఇంక మా పిల్లలు అయితే మొత్తం అయితే లాగి పడేస్తారు. అందుకే అలా మొత్తం ప్యాకింగ్ అయిన వెంటనే అన్ని అయితే వాళ్ళకి అందకుండా అయితే నీట్గా అయితే పైన పెట్టేసుకుంటాను ఇక్కడ నేను. మీరు ఎలా చేసుకున్నారు దసరా? మేమున్న దగ్గర అయితే చాలా మంది బుధవారమే చేసుకున్నారు, కొంతమంది అయితే గురువారం కూడా చేస్తున్నారు అనమాట. మీరు యారో చేసుకున్న అయితే నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా అన్ని ఎత్తి పెట్టేసిన తర్వాత ఇక్కడ శారీస్ కూడా అయితే ప్యాక్ చేసి బ్యాగ్లలో అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ ఇక్కడ కింద అయితే పూజ చేసుకుంటాము. గాడికి అలాగే లిఫ్ట్ రూమ్ కి, ఎలక్ట్రిక్ రూమ్ కి అంతా పూజ చేయాలని చెప్పాను కదా, అందుకనేసి ఇక్కడ వాటికి అయితే పూజ చేస్తాము. మేము చోట అయితే అంటే ప్రతి సంవత్సరం మేమే చేస్తుంటాము, ఓనర్స్ ఇక్కడ ఉండరు కాబట్టి ఇంకా అందుకే అంతా కలిపి అయితే ఒకేసారి చేస్తాం. ఇక్కడ మొత్తం అన్నిటికైతే పూజ చేసిన తర్వాత అయితే ఇంకా అదే రోజు మా ఆడబిడ్డ వాళ్ళు అయితే వాళ్ళ బండ్లకైతే పూజ చేస్తా ఉన్నారు. అందుకే రమ్మన్నారు అనమాట. ఇంకా అందుకే ఇక్కడ పూజ చేసిన వెంటనే అయితే మేము అక్కడికి వెళ్ళడానికి
వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాము. ఇక్కడ చూసారా గాడీలు అయితే ముందర కూర్చోవడానికి ఇద్దరు అయితే పోటీ పడతాను అనమాట. నేను కూర్చోవాలంటే నేను కూర్చోవాలనేసి అది ముందరే కూర్చోవాలని అయితే గొడవ పడతా ఉంటారు. ఇక్కడ చూసారు మా పూరికి వాళ్ళ డాడీ ఎత్తుకుంటా అంటే మా అబ్బు అయితే అలిపి వచ్చేసాడు అనమాట. ఇంకా వాడు అలిపివేసి అయితే గాడి ఎక్కనంటా అంటే ఏదో ఒకటి చెప్పి అప్పు చెప్పి అయితే ఎక్కిచ్చేసినాము. మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు కానీ నేను కూర్చొని పెడతామనేసి నేను ఏదో ఒకటి సరి చెప్పిన తర్వాత అయితే ఇంకా సైలెంట్ గా అయితే ఎక్కున్నాడు అనమాట. సరేనేసి ఇంకా మేము అసలు అక్కడ వెళ్ళేపాటికి పూజ అయిపోయింది అనమాట. మాకు అంత లేట్ అయిపోయింది. ఇంటికాడ అయితే ఇంకా చాలా ఉన్నాయి కదా, అన్నీ అయితే చేసుకునేసి వెళ్ళే లోపల అయితే లేట్ అయిపోయింది. ఇంకెలాగో పూజ అయిపోయింది కదా అనేసి అక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇంటికాడికి వెళ్ళంగానే అయితే మీరు లాస్ట్ వీడియోస్ లో చూస్తుంటారు కదా, మా ఆడబిడ్డకు కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారనేసి. వాళ్ళని చూడంగానే అయితే ఆ పూరిక అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉందో, పోయేసి పాప పాప అయితే ముద్దు చేస్తా ఉంది. వాళ్ళు కూడా అంతే, నలుగురు ఒక సాటున్నారంటే బాగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళేసి పూజ చూసుకొని అయితే ఈవినింగ్ తిరుక్కొని వచ్చేద్దాం అనుకున్నాము. నెక్స్ట్ డే అయితే వేరే పని ఉండింది. కానీ ఏమైందంటే లేట్ అయిపోయింది కదా, ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా తిరిగి రాలేకుండా ఆ నైట్ అక్కడే ఉండిపోయినాము. మనం అనుకున్నట్టుగా అన్ని జరిగేడుకుంటే మళ్ళీ ఇంకేముందో చెప్పండి. పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా అస్సలు టైం అయితే మెయింటైన్ చేయలేము కరెక్ట్ గా. మనం కొంతసేపులో రెడీ అవుదాం అనుకుంటే గానీ ఆడికి చాలా టైం అయితే అయిపోతానే ఉంటుంది. నేనైతే ఆడికి ముందు రోజే అంటే ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఏమేమి వర్క్స్ ఉన్నాయని కనుక ముందుగానే అన్ని తెలిసినట్టయితే ఈ టైంకి ఇవైతే చేసుకుంటా వెళ్ళాలని అయితే ముందుగానే అయితే ప్లాన్ చేసుకొని ఉంటాను. అయినా కానీ ఇంకా చిన్న పిల్లలు కదా, కొద్దిగా అటు ఇటు లేట్ అవుతా ఉంటుంది. అలానే అయిందన్నమాట ఇక్కడ కూడా. ఇంకా ఆ నైట్ అయితే ఇంకా అక్కడే ఉండిపోయినాము. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక టిఫిన్ కోసం అయితే అన్ని అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇద్దరు కలిసి అయితే పిల్లలు టీవీలో అయితే కోకోమిలన్ పెట్టేస్తే చూసుకుంటా అయితే ఉంటారు. ఏం చేస్తున్నారా? కోకోమిలన్ చూస్తున్నారా? ఏం వస్తుంది కోకోమిలన్లా? ఓపెన్ అండ్ షట్ చెప్పా. చూసారు కదా, ఇలాగైతే వాళ్ళిద్దరు అయితే కూర్చొని అయితే టీవీ చూస్తా రైమ్స్ అయితే ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇంకొక ఇద్దరు అయితే వాళ్ళ డాడీ జట్లో కిందకి అయితే వెళ్ళారు. అందుకే ఇంక వాళ్ళిద్దరే కదా, అందుకే కూర్చొని అయితే అమ్మతిగా టీవీ అయితే చూసుకుంటా ఉంటారు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా టిఫిన్ తినేసి ఇంక మేము కూడా అయితే ఇంటికి అయితే వచ్చేస్తాము. చెప్పాను కదా వేరే వర్క్ ఉందనేసి, అందుకే ఇంకా మార్నింగ్ అయితే వచ్చేస్తాము ఇక్కడ ఇంటికి. మేము ఇంటికి వస్తా అంటే వాళ్ళు కూడా రావాలనేసి అయితే చెప్పులు వేసుకొని అయితే బయలుదేరుతున్నారు. పద అనేసి ఇలానే ఉంటుంది. 5 మంది పిల్లలు కనుక ఒక చోట ఉన్నారంటే ఫుల్ గోల గోల చేస్తా ఉంటారనమాట. అసలు టైం ఎప్పుడు అయిపోతుంది అనేది కూడా అసలు తెలియదు. అంత భిన్న టైం అయిపోతుంది. ఇంకా ఇలా అందరికైతే వాళ్ళకైతే బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసినాము. అలా అయితే అయిందన్నమాట మా దసరా పండుగ ఒక రోజు. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.